చేయి చెప్పకుండా బ్రతకన్నా చూసుకు అన్నిటికన్నా గొప్పది శరీరం పడిపోయేటప్పుడు చాలా తేలికగా పడిపోవాలి. అందుకని మృత్యుంజయ మంత్రం అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని దినము అయినా చదువుకోవాలి. ఏ మంత్రం అందరికీ తెలుసు? మృత్యుంజయ మంత్రం. ఏ మంత్రం తెలీదా? తెలుసు మీ అందరికీ, మర్చిపోయారు. తెలుసు మీ అందరి కావాలి, కానీ చదివారు కూడా మీరు. మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ వృక్షోర్వృష్మాయమామృతాత్. తెలియదా? అందరికీ తెలుసు, నాకు చెప్పిస్తున్నారు. నేనంటే ఎంత ప్రేమో మీకు, ఎంత గౌరవమో, ఎంత భక్తో. నీవైనా చెప్పుకొని ధరించరా? మేము రోజు చెప్పుకొని ధరించిపోతున్నాము. నువ్వైనా చెప్పుకొని ధరించు ఈ ప్రవచనాత్మకంగా అని సెలవిచ్చారు. తల్లారా తల్లారా ధన్యోస్మి ధన్యోస్మి. లోకములో ఈ మంత్రం చదివితే మృత్యువు రాదు అని ఎక్కడా చెప్పలేదు. అందులో ఒక మాట చెబుతారు, దోసపండు తన ముచిక నుండి ఎంత తేలికగా విడిపోతుందో అంత తేలికగా ఈ జీవుడి శరీరం నుండి విడిపోవాలి. దోసపండు చూశారు ఎప్పుడే? దోసకాయ. ఏ దోసకాయ? కూర వండుకునే దోసకాయ ఉంటుంది, తినే దోసకాయలు ఉంటాయి. దాని పండు వండిన తర్వాత చూడండి, పండుగ కాయగా ఉన్నప్పుడు అన్ని గింజలు దానికి అతుక్కునే ఉంటాయి, తీసినా రావు ఒక పట్ట. మీరు అదే పండు ఆ దోసకాయను పండు వండేదాకా చూడండి, అలా ఒక్కసారి కోస్తు ఇలా రాలిపోతుంది. అంటే ఊడిపోతుంది, తనకు తానుగా ఊడిపోతుంది. మీ ఆత్మ కూడా ఈ దేహం అనేటువంటి దోసకాయలో ఆత్మ అనే గింజలు ఉన్నాయి పట్టుకొని, అది ఎప్పుడు పండిపోయి తనంత తానుగా రాలిపోవాలి. ఎలా రాలిపోవాలి? సునాయాసంగా రాలిపోవాలి తప్ప బలవంతంగా రాలకూడదు. ఎప్పుడు చేస్తారా వీడు, ఎప్పుడు చేస్తారా ఇది అనే గుణంలో బతకకూడదు. అది బతుకు కాదు, నరకం. అది సునాయాసంగా మరణమైపోవాలి. ఈ జీవుడు శరీరం నుండి పడిపోయి అదృష్టమును ప్రసాదించమని అడుగుతారు. శంకర్ భగవత్పాదులు తమ వైరాగ్య స్థితిలో ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఎలా బ్రతకామన్నది కాదు ముఖ్యం, మనం ఎలా బతుకుతున్నామో లోపల ఉన్నవాడు చూస్తున్నాడు. 50 మార్లు ఒళ్ళంతా ఆపరేషన్లు అయిపోయి ఇంటికి తీసుకువచ్చి మందులు కొనలేక ఇంట్లో వాళ్ళు బాధపడి వాళ్ళు తినకపోయినా బతుకుతామని, మందులు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని మందులు పట్టుకువచ్చి నీకు మందులు వేస్తుంటే ఆ మందులు వేసుకుని బతకలేక చావలేక మంచం మీద పడి ఉండి నీ మల మూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచంలో పడిపోయి ఉంటే అవి పడిపోతుంటే పురుగులు సున్నితమైనటువంటి ఎలుకలు లేని మృదు స్వలాపి అయినటువంటి కొరుకు తింటుంటే పక్కన ఎలకలు వస్తాయి, కంపు వాసన వస్తుంటే, ఆ పక్కన పురుగులు వస్తాయి, ఆ పక్కన చీములు వస్తాయి, ఆ పక్కన గండు చీములు వస్తాయి. నువ్వు మలం పోసిన దాన్ని, నువ్వు మూత్రం పోసిన దాన్ని ఎత్తేసుకోలేని స్థితిలో ఉండి నీ శరీరానికి పట్టుకొని పరమ కంపు కొడుతుంటే, ఇన్ని సినిమాలకి నిన్ను కొడుతూ తింటుంటే చావలేక బ్రతకలేక చస్తానని ఎంత ప్రయత్నం చేసినా నీవు నీ యొక్క ఊపిరిని దిగబట్టినా చావు పోలేక నిన్ను నరకం చూయిస్తుంటే అది నరకము కాదా? ఎలకలు తినడం, పురుగులు పడడం, చీమలు తినడం ఎంత దారుణమైన బతకండి అది. ఓ పక్కని కొరుకుతుంటే మళ్ళీ సరికి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మలం పడిపోయింది, మూత్రం పడిపోయింది, అది కూడా అందులో కలిసిపోయి కప్పు వాసన కొడుతుంటే నీ బతుక్కి ఇప్పటిదాకా నా భార్య, నా పిల్లలు, నా బంధువులు అన్నావే, ఇవాళ వీళ్ళందరూ ఎంత దూరంలో ఉన్నారు, ఆవిడ దూరంలో ఉండిపోయారు. నీ